ఈరోజు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 గురించి చూద్దాం. ఆ పేరులోనే ఉందండి ఇండియన్స్ అని. ఇండియన్ టీంలో కోర్ టీం మెంబర్స్ అందరూ ఎంఐలోనే ఉన్నారు. వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఒక మంచి పర్ఫెక్ట్ ఓపెనింగ్ చాయిస్ అనే చెప్పాలి. థర్డ్ ప్లేస్లో చూస్తే మన తెలుగువాడు తిలక్ వర్మ, ఫోర్త్లో చూస్తే 360 బ్యాట్స్మెన్ స్కై, ఫిఫ్త్లో చూస్తే కెప్టెన్ హార్దిక్, సిక్స్త్ నమందీర్, సెవెంత్ రాబిన్ మిన్స్ యంగ్ వికెట్ కీపర్, ఎయిత్ మిచెల్ శాంతర్, నైన్త్ దీపక్ చహర్, 10th బోల్ట్, 11th బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా అల్హా గజన్ఫర్. ముంబై ఇండియన్స్ వెల్ బ్యాలెన్స్డ్ ఆల్రౌండ్ టీమ్. అసలు మీకు ఇది తెలుసా, హార్దిక్ పాండ్యా IPL 2025లో ఫస్ట్ మ్యాచ్ బ్యాండ్ అని. ఎందుకు అనుకుంటున్నారా? IPL 2024లో 3 times స్లో ఓవర్ రేట్ వచ్చింది హార్దిక్కి. సో కెప్టెన్గా నెక్స్ట్ మ్యాచ్ బ్యాన్ చేస్తారు. నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మనా, బుమ్రానా లేదా స్కయ్యా, ఎవరు ఉంటారు? కమెంట్ చేయండి. ఇన్ డీటెయిల్ సెలెక్టెడ్ ప్లేయింగ్ 11 నేను సెలెక్ట్ చేసింది ఎందుకని చెప్తా చూడండి. ఓపెనింగ్ రోహిత్ అండ్ విల్ జాక్స్ సూపర్ పేర్. అసలు RCB వాళ్ళు ఎందుకు లీవ్ చేశారో అనేది ఇంకా మిస్టరీ. అసలు 1 డౌన్లో చూస్తే మన తెలుగువాడు తిలక్ వర్మ మామూలుగా ఆడట్లేదండి. మన తెలుగువాడు సెకండ్ డౌన్లో చూస్తే T20కి పెట్టిన పేరు లాగా ఆడుతాడు స్కై. సూర్యకుమార్ యాదవ్ తన 1 డౌన్ని సాక్రిఫైస్ చేసి తిలక్ వర్మకి ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో చూస్తే నమందీర్ ఒక మంచి యంగ్స్టర్, నెక్స్ట్ బిగ్ ప్లేయర్ అవుతాడు ఇండియాకి. ఫినిషింగ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మామూలుగా ఆడట్లేదు ఇప్పుడు సయ్యద్ ముస్తఫర్ అలీ ట్రోఫీలో. నెక్స్ట్ ఇంకో ఫినిషర్ వికెట్ కీపర్ రాబిన్ మిన్స్. యాక్చువల్లీ రాబిన్ మిన్స్ లాస్ట్ టైం IPLలోనే ముంబై వాళ్ళు ట్రై చేశారు, ఆప్షన్లో RR తీసుకునింది. అప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే ది బెస్ట్ బౌలింగ్ టీం ముంబై ఇండియన్స్. పవర్ ప్లేలో అపోజిట్ టీమ్స్ వీళ్ళతో బ్యాటింగ్ ఆడాలి అంటేనే భయపడతారు. ఒక ఎండ్ నుంచి బోల్ట్, ఇంకో ఎండ్ నుంచి దీపక్ చహర్. బెస్ట్ పవర్ ప్లే బౌలింగ్ అటాక్. లాస్ట్ 6 yearsలో చూస్తే టాప్ వికెట్స్ ఇన్ పవర్ ప్లేలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు బోల్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు చహర్. ఇక మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా వీళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారో పవర్ ప్లేలో. మెయిన్ బౌలర్ని ఎలా మర్చిపోతామండి, బూమ్రా. డెత్ ఓవర్లో వేశాడు అంటే అవతల వాడు భయపడాల్సిందే. సో మొత్తానికి చూస్తే వీళ్ళ బౌలింగ్ అటాక్ మాత్రం సూపర్గా ఉంది. బోల్ట్, బుమ్రా, చహర్ ఇక్కడే 12 overs ఫినిష్ చేస్తారు ముంబై వాళ్ళు. ముంబై ఇండియన్స్కి ఇంకో వీక్నెస్ ఉండేది ఒకప్పుడు, స్పిన్ అటాక్ మామూలుగా సరిగ్గా తీసుకోరు ఆక్షన్ టైంలో. ఈసారి స్పిన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మిచెల్ శాంతనర్ అండ్ అల్హా గజన్ఫర్. శాంతనర్ గురించి తెలిసిందేగా, టర్న్ లేకున్నా టర్న్ చేస్తాడు. గా ముంబై ఇండియన్స్ మంచి బౌలింగ్ అటాక్ ఉంది అసలు ఈసారి. ఇంగ్లో చూస్తే 7th 8th ప్లేయర్స్ వరకు బ్యాటింగ్ ఫినిష్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇటు సైడ్ బౌలింగ్ చూస్తే 6-7 members బౌలింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. అపోజిషన్కి బ్యాండ్ బారాతే ముంబైతో ఆడాలి అంటే. నాకెందుకో ఈసారి IPL కప్పు మళ్ళీ ముంబై ఇండియన్సే కొడుతుంది అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.